మధ్యాహ్నం అందరూ అన్నానికి దిగితే నేను కూడా దిగి అన్నానికి దిగి తిని మళ్ళా వర్క్ స్టార్ట్ చేయబోయేటప్పుడు ఆ గ్యాప్లో వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థనలో ఉండేవాడిని. ఎన్నిసార్లు నీకు నేను ఇప్పుడు ఖాళీ వచ్చింది కదా, ఈ ఖాళీలో వెళ్ళి కాసేపు మోకాళ్ళు వేద్దాం అని నీకు అనిపించిన వెంటనే ఆడొచ్చి కూర్చుంటాడు ఆయన. నీకు ఎలా అనిపిస్తుందో, నాతో గడపాలనిపిస్తుందా? సరేదా, నేను వచ్చాను రా. ఆ చెట్టుకాడ నేను కూర్చొని తండ్రితో మాట్లాడాలని నువ్వు అనుకుంటే అక్కడికి ముందే ఆయన సన్నిధి దిగి వచ్చింది. ఉంటాడు ఆయన గుర్తెరిగి. నీతో ఎలా వ్యవహరిస్తాడో కూడా వచనాలు చూపించాను. నవ్వుతాడు, ఏడుస్తాడు, దుఃఖపడతాడు, కోపపడతాడు, గద్దిస్తాడు, అన్నీ ఉన్నాయి. పలుకుతాడు, పిలిస్తే పలుకుతాడు, మాట్లాడతాడు. ఏదో ఒక రూపేణ తన వాక్కు నీకు అందేటట్టు చేస్తాడు. తప్పనిసరిగా నువ్వు మళ్ళీ తిరిగి నీ భక్తి సాధనను మొదలుపెట్టి ఈ నూతన సంవత్సర శుభారంభంలో ఈ 3వ రోజు నుంచి మళ్ళా క్రొత్తగా దేవునితో నడక మొదలుపెట్టావు. నా తండ్రి నీకు శక్తినిచ్చుగాక.